దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. కొన్ని నిమిషాలు మీరు నాతో మాట్లాడండి. బోధకుడివై బోధ చేయండి. వినువారికి వినగల చెవిని, గ్రహించువారికి గ్రహించు హృదయము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆయన పేరు ఎబ్బేజ్. ఏం పేరండి? ఎబ్బేజ్. ఎబ్బేజు అంటే వేదన అని అర్థం. ఎబ్బేజు అంటే వేదన అని అర్థం. అతని తల్లి ఎబ్బేజును ప్రసవించేటప్పుడు, అంటే ఎబ్బేజుకి జన్మనిచ్చేటప్పుడు ఆమె వేదన పడుతూ ప్రసవించింది కనుక ఆ వేదనకు గుర్తుగా ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఆ అబ్బాయికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. అయితే ఎబ్బేజులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గొప్ప ప్రార్థన లక్షణాలను, ఏ రీతిగా ఆయన ప్రార్థన చేశాడు, ఏ రీతిగా ప్రభువుని వేడుకుంటున్నాడు అనేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. దయచేసి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. ఓకే. మొట్టమొదటిగా ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడై ఉన్నాడు. ఘనము లేదా ఘనత పొందినవాడై ఉన్నాడు. ఎబ్బేజు యూదా గోత్రములో పుట్టినటువంటి వాడు. యూదా వంశములో. యూదా అంటే యాకోబుకి 12 మంది కుమారులు కదా. ఈ 12 మందిలో 4వ వాడు యూదా. రూబేను, షిమ్యోను, లేవి, 4వ వాడు యూదా. ఈ యూదా వంశములో పుట్టినటువంటి వాడే ఎబ్బేజ్. అయితే ఎబ్బేజుకి సహోదరులు చాలామంది ఉన్నారు. కానీ వారందరికంటే ఎబ్బేజు ఘనత పొందినటువంటి వానిగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడండి? ఘనత పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఘనత. సామెతల గ్రంథం
4వ అధ్యాయం, సామెతలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మాటలు. జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానము అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. యేసు ప్రభువారు ఎవరండి? దేవుని శక్తి, దేవుని జ్ఞానము. అంటే యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానము, వాక్యమే జ్ఞానము. కనుక ఎవరైతే వాక్యమును విడువక, అంటే ప్రభువుని విడువక ఉండిన ఎడల ఆ వాక్యము నిన్ను కాపాడుద్ది. దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. నీకున్నటువంటి ధనాన్ని పోగొట్టుకొనైనా సరే మనం ఏం చేయాలండి? బుద్ధిని సంపాదించుకోవాలి, మంచి బుద్ధిని. బుద్ధుల్లో రకాలు ఉన్నాయి. కుటిల బుద్ధి, కుళ్ళు బుద్ధి, ఓకేనా? చాలా రకాలు ఉన్నాయి, అదొక సబ్జెక్టు. మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి, కుటిల బుద్ధి, కుళ్ళు బుద్ధి, చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు చెప్పేటటువంటి వాక్యం ఏంటంటే, మంచి బుద్ధిని, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దానిని నువ్వు గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దేన్ని గొప్ప చేయాలి? మంచి బుద్ధిని గొప్ప చేయాలి, చెడు బుద్ధిని కాదు, కుటిల బుద్ధిని కాదు, స్వార్థపూరితమైన బుద్ధిని కాదు. మంచి బుద్ధిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. ఏం చేసి దాన్ని ఏం చేయాలండి? దానిని కౌగిలించుకోవాలి. అప్పుడు అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, నీకున్న ధనానంతా పోగొట్టుకోనైనా ఏం చేయాలండి? జ్ఞానమును సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నప్పుడు అది నీకు ఘనతను తెచ్చును. యెబేజు తన సహోదరులందరికంటే ఎట్లా ఉన్నాడండి? ఘనత పొందినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకని? సహోదరులకు లేనటువంటి ధన్యత యెబేజుకు వచ్చిందంటే, యెబేజు జ్ఞానమును, మంచి బుద్ధిని సంపాదించుకున్నాడు కనుకనే అతనికి ఘనత వచ్చింది. అతనికి ఘనత వచ్చింది. కాబట్టి ఇంకా మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి మాటలు మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి, కావున ఏదనగా నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను. చూడండి, ప్రభువు చెప్తున్నటువంటి మాట, నన్ను గనపరుచు వారిని నేను గనపరుస్తాను,
నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తా. ఎబ్బేజు మంచి ప్రార్థనాపరుడు. ఎబ్బేజు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎబ్బేజు దేవునికి ఘనతను ఇచ్చువాడు కనుక ఎబ్బేజును కూడా దేవుడు ఏం చేశాడండి? ఘనపరిచాడు. తన సహోదరులందరికంటే కూడా ఘనముగా ఎబ్బేజు ఉండేటట్లు ప్రభు చేశారు. ప్రైజ్ ద లార్డ్. తన సహోదరులందరికంటే కూడా ఎబ్బేజుకి ఘనత వచ్చింది కనుక ముఖ్యంగా ఎబ్బేజులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన గొప్పతనం ఏంటంటే అతడు ఘనత పొందినటువంటి వానిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఘనత పొందిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఎబ్బేజు మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎబ్బేజు ఎలా ఉన్నాడండి? ప్రార్థనాపరుడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీకు ఇచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన అనుకూలతను బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించక ఎంతమంది మీ జీవితంలో ప్రార్థనా వీరులుగా ఉంటున్నారు? ప్రార్థన అనేది మనలను దేవునికి దగ్గరగా చేర్చుద్ది. ప్రార్థన దేవునితో మాట్లాడేటట్టు చేసిద్ది. ప్రార్థన మన యొక్క అవసరాలను తీర్చిద్ది. ప్రార్థన మనకు వచ్చేటటువంటి ప్రతి ఆపద నుండి మనల్ని తప్పించిద్ది. ప్రార్థన సమాజంలో నీకు ఒక గుర్తింపును తీసుకొచ్చిద్ది. ప్రార్థన పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించే భాగ్యాన్ని కల్పించిద్ది. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. మంచి ప్రార్థనా వీరుడు. తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతనిలో గొప్ప ప్రార్థనా శక్తి ఉంది. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఏమని ప్రార్థిస్తున్నాడు? 10వ వచనం. ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెడుతున్నాడు. గమనించండి, ఏమంటున్నాడండి? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. 4 అంశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 1 ఆశీర్వదించమని, 2 సరిహద్దులు విశాలపరచమని, 3వది నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని, 4వది కీడు రాకుండా ఏమండి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇది ఒక్కొక్క అంశము ఒక్కొక్క ప్రసంగంగా చెప్పుకోవచ్చు. ఆశీర్వాదం గురించి ఒక ప్రసంగం, సరిహద్దులు విశాలపరిచే దాని గురించి ఒక ప్రసంగం, దేవుని చెయ్యి మనకు తోడుగా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక ప్రసంగం, కీడు రాకుండా ఎలా దేవుడు మనను తప్పిస్తాడు అనే దాని గురించి ఒక ప్రసంగం. మొత్తానికి ఈ ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి, 4 ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఒక ప్రసంగంలోనే వీటన్నిటిని మనము ధ్యానిద్దాం. ఈ 4 అంశాలను మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు. మానవుడికి భూమి మీద ఇష్టమైనటువంటి పదవి ఏంటంటే ఆశీర్వాదం. ప్రభువా, నా స్వజనులలో నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబములో నేను ఆశీర్వదించబడాలి, నా సంఘములో నేను ఆశీర్వదించబడాలి, సమాజములో నాకు ఆశీర్వాదములు రావాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆశీర్వాదాలకు ప్రతి వ్యక్తి కూడా వారసుడు కూడా. కానీ ఎలా ఉంటే ఆ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి?
ఎలా జీవిస్తే మన మీదకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వాదమునకు కర్తగా చేయాలంటే అతనిలో కొన్ని గొప్ప లక్షణాలు ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, గలతీయులకు రాసినటువంటి పత్రిక, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. గమనించండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినటువంటి విధానం ఈ గలతీ పత్రికలో మనం చూస్తున్నాం. అబ్రహాము మొట్టమొదటిగా ఒక అన్యుల ప్రాంతంలో జీవించాడు. యూఫ్రటీస్ నది ఒడ్డున బొమ్మలను తయారు చేసి అమ్ముకున్నాడు. కానీ బొమ్మలలో ప్రాణం లేదని తను గమనించి వాటన్నిటిని పగలగొట్టినప్పుడు దేవుడు అతనిని చూశాడు, అతని విశ్వాసాన్ని చూశాడు. చూడండి ఏమన్నాడంటే, ప్రభు అతనితో, నీవు తండ్రి ఇంట నుండి, తల్లి ఇంట నుండి, నీ బంధువుల ఇంట నుండి, నువ్వు పుట్టిన ప్రదేశము నుండి నేను చూపించు ప్రదేశానికి, మార్గమునకు, దేశమునకు నువ్వు వెళ్ళమని ప్రభువు చెప్పాడు అబ్రహాముతో. అబ్రహాము వెళ్ళాడు. అబ్రహామును బట్టి అనేక మంది ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును దేవుడు ఆస్తికి కర్తగా నియమించాడు. అబ్రహాముకు అనేకమైన గొర్రెలు, అనేకమైన పశువులు, ఎద్దులు, భూమి, వ్యవసాయం సమస్తము, బహుమంది పనివారు, అన్నిటినీ దేవుడు అబ్రహాముకు సమకూర్చాడు. అలా సమకూర్చటానికి గల కారణం, దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మెను. అది అతనికి నీతిగా, చెప్పండి, ఎంచబడెను. కాబట్టి విశ్వాసం ఉన్న వ్యక్తే ఆశీర్వదించబడతాడు. నమ్మకం ఉన్న వ్యక్తే ఆశీర్వదించబడతాడు. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసము లేకుండా ఆశీర్వాదాలు నీ మీదకి రావు. కనుక అబ్రహాము దీవించబడటానికి గల కారణం తనలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. గమనించండి, అబ్రహాము ఆశీర్వదించబడిన తర్వాత అబ్రహామును బట్టి ఇంకొకరికి కూడా బిరుదు వచ్చింది తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం చూస్తే, ఆ లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఎవరండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? లాబాను అనేటటువంటి వ్యక్తి ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము యొక్క దాసుల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ మనం మొట్టమొదటిగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని మనం చూసాం. ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని బట్టి. కానీ అదే విశ్వాసం తన దాసుడైనటువంటి ఎలియాజరులో కూడా మనం చూస్తున్నాం. అబ్రహాం భక్తుడు చెప్పాడు ఎలియాజర్ని పిలిచి, నా కుమారునికి భారీగా ఉండటానికి ఒక ఆమె నువ్వు తీసుకొని రా అన్నాడు. ఆమె పేరు చెప్పలా. ఏమండి, ఆమె ఎవరు కుమార్తెతో చెప్పలా. ఆయమ్మ ఎలా ఉంటుందని కొన్ని గుర్తులు, సింబల్స్ చెప్పలేదు.
కానీ ఎలియాజరు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడు. అయ్యా, నేను నా ఒంటెలు వెళ్తున్నాం, మేము దాహం కలిగి ఎవరైతే మా ఒంటెలకి నాకు నీళ్లు చేది పోస్తారో ఆమె నా యజమానుని కోడలు. నిజంగానే అలాగే జరిగింది. రిబ్కా అనేటటువంటి ఒక కన్యక బావి దగ్గరకు వచ్చి ఒంటెలకు ఎలియాజరుకు నీళ్లు లోతైనటువంటి బావిలో నుండి చేది వాటి యొక్క దాహమంతా కూడా తీర్చింది ఈ యొక్క రిబ్కా. అప్పుడు ఎలియాజరు అన్నాడు, అమ్మ, నువ్వు ఇంతగా మా కోసం పరిచర్య చేశావు, ఈ ఒక్క నైటు, ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో మేము రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే, నేను ఖచ్చితంగా ఉంది, మా అన్నయ్యని మా వాళ్ళని అడుగుతానని వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు ఇంటికి రమ్మని పిలిచినప్పుడు ఎలియాజరు తన ఒంటెలు వాటన్నిటిని తీసుకొని ఆ ఇంటి ముందు నించున్నప్పుడు లాబాను పిలుస్తున్నాడు. రెబ్కా యొక్క అన్నగారు పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. అబ్రహాముకు ఆశీర్వాదం ఉంది. అబ్రహామును బట్టి తన పెద్ద దాసుడైన ఎలియాజరుకు కూడా ఆశీర్వాదం. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడ. చాలా అద్భుతమైన మాట ప్రియులారా. ఇంకా ఆదికాండం 21వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, అతని కుమారుని బట్టి 25:11 చూడండి ఒకసారి. 25:11. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైనటువంటి ఇస్సాకును ఆశీర్వదించెను. చూడండి, గమనించండి. అబ్రహాము మృతి పొందిన తర్వాత తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు ఏం చేశాడండి? ఎలా? ఎందుకని అంటే, అబ్రహాము బ్రతికి ఉన్న దినాలలో ఆయన మంచి ప్రార్థనా పరుడు గనుక ఆయన ప్రార్థన ఆయన చనిపోయిన తర్వాత తన పిల్లల మీదకు వచ్చింది, తన కుమారుడైన ఇస్సాకు మీదకు వచ్చింది. అబ్రహాము చనిపోయిన తర్వాత కూడా తన కుమారుడైన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించెను. కాబట్టి ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆశీర్వదించమని. కాబట్టి ఆశీర్వదించగల దేవుడు మన దేవుడు. ఆయన ఎట్లా ఆశీర్వదిస్తాడంటే, మనలో ఉన్న విశ్వాసాన్ని చూసి, మనలో ఉన్న నమ్మకాన్ని చూసి, మనలో ఉన్న యథార్థతను చూసి, భయభక్తులను చూసి దేవుడు మనలను చెప్పండి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. రెండవది, సరిహద్దులు విశాలపరచమని విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. సరిహద్దులు విశాలపరచమని. ప్రార్థనా జీవితములో సరిహద్దులు విశాలపరచబడతాయి. నువ్వు మంచి ప్రార్థన చేస్తే నీ ఆత్మీయత విశాలపరచబడిద్ది, నీ హృదయం విశాలపరచబడిద్ది, నీ సంఘము విశాలపరచబడిద్ది, నీ సువార్త విశాలపరచబడిద్ది, ఆత్మల రక్షణ కొరకు నువ్వు చేసే ప్రార్థన విశాలపరచబడిద్ది. అలాగే సువార్త సేవ ఇవన్నీ కూడా చెప్పండి విశాలపరచబడతాయి. ప్రార్థనా జీవితంలో మనం ఎప్పుడైతే బలముగా ప్రార్థన చేస్తామో మన సరిహద్దులన్నీ విశాలపరచబడతాయి. ప్రార్థన లేకపోతే ఏది పొందుకోలేము. ప్రార్థన లేకపోతే నీ అప్పు తీరదు. ప్రార్థన లేకపోతే నీకు ఆరోగ్యం కుదుటపడదు.
ప్రార్థన లేకపోతే నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉండదు. ప్రార్థన లేకపోతే నీవన్నీ సమస్యల్లో, శ్రమల్లో చిక్కుకుంటావు. కాబట్టి ప్రార్థన ప్రతి వ్యక్తికి అవసరం. ఇక్కడ సరిహద్దు విశాలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజ్. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై ఆ శిష్యుల సంఖ్య యెరూషలేములో, చూడండి, దేవుని వాక్యములో ప్రబలం కావాలి. దేవుని వాక్యం అనేక ప్రాంతాలకు విశాలపరచబడాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తే దేవుని వాక్యము యెరూషలేములోనే కాదు, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా అద్భుతంగా సరిహద్దులను దాటి వాక్యము విశాలపరచబడుతూ ఉంది అని మనం చూస్తున్నాం. అలాగే 9:31 కూడా మనం చూస్తే 9:31, కావున యూదయ, గలిలయ సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. దేవుని సంఘము అనేక యూదయ, గలిలయ, సమరయ అనేక ప్రాంతాలలో క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. సరిహద్దులు విశాలపరచబడతా ఉన్నాయి. నిజంగా మనము కూడా మన జీవితంలో అనుదిన ప్రార్థనలో, ప్రభువా నన్ను విశాలపరచుము అని మనం ప్రార్థించాలి. యెహోవా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించాలి. మా సంఘాన్ని విశాలపరచండి అని మీరు ప్రార్థించాలి. వాక్యము నీవు మాత్రమే తెలుసుకున్నట కాదు, అనేక మంది తెలుసుకున్నట్లుగా వాక్యమును మనం విశాలపరచాలి అనేక మందికి. ఇంకా మనం చూస్తే 16:5 కూడా ఒక మాట ఉంది, అపోస్తుల కార్యాల గ్రంథం. కనుక విశ్వాసమందు అనుదినము, చూడండి, సంఘములు విస్తరిస్తున్నాయి, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి, సంఘాలు ఆశీర్వదించబడుతున్నాయి, సంఘ సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. ఎందుకంటే వారందరూ ఒక ఐక్యత కలిగి దేవుని పని వారు చేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే, నీ కుటుంబం విశాలపరచబడాలి, నీవు విశాలపరచబడాలి, సంఘము విశాలపరచబడాలి, దేవుని వాక్యం విశాలపరచబడాలి. అలాగే అనేక రీతులుగా మనము విశాలపరచబడాలి. కాబట్టి ఎబ్బేజు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాడు, సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాడు. మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నీ చేయి తోడుగా ఉంచమని. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి మనం చూస్తే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, దర్శించమని సెలవీయగా ఏలియా వెళ్ళిపోయిను. అహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాని పిలిపించెను. గలవాడై చేయుచుండగా చూడండి, ఇక్కడ మనం చూస్తే
మరలా భూమి మీద వర్షం పడిద్దని ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అహాబుకు వెళ్ళి చెప్పు, భూమి మీద నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. 3.5 సంవత్సరాలు అంతకుముందు వర్షము భూమి మీద పడలేదు. ఏలియా ప్రార్థన చేస్తే ప్రజలందరూ కరువులో ఉన్నారు, క్షేమములో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఆహారం దొరకట్లా. దేవుడు అంటున్నాడు మరలా ఏలియా భక్తుడితో, ఏలియా నేను మరలా భూమి మీద వర్షాన్ని కురిపిస్తబోతున్నాను, నీ వెళ్ళి అహాబుతో చెప్పు. ఓకే, బయలుదేరి వెళ్ళాడు. అయితే అహాబు ఏలియాని కలుసుకోవాలని వస్తున్నాడు. వారిద్దరూ ఒక చోట కలవాలనుకున్నప్పుడు అహాబేమో రథాల మీద వస్తున్నాడు, ఏలియా ఏమో నడుచుకుంటా వెళ్తున్నాడు. కానీ రథం మీద వెళ్ళేవాడు తొందరగా వెళ్తాడా, నడుచుకుంటా వెళ్ళేవాడు తొందరగా వెళ్తాడా? రథం మీద వెళ్ళేవాడే తొందరగా వెళ్తాడు. కానీ అహాబు కంటే ఏలియా ముందుగా వెళ్ళిపోయాడు. ఎందుకనగా దేవుని హస్తము ఏలియాకు తోడై ఉన్నది కనుక. నువ్వు ఏ పనిలోనైనా, ఏ ప్రయత్నంలోనైనా, ఎక్కడికైనా నువ్వు వెళ్ళాలంటే, ముందుండాలంటే, అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని హస్తము నీకు తోడుండాలి. దేవుని హస్తము మనకు తోడుండాలి. దేవుని హస్తము మనకు తోడు లేకుండా మన జీవితంలో ఏది మనం సాధించలేం. ముందుగా మన పేరు రావాలంటే దేవుడి హస్తం నీకు తోడుగా ఉండాలి. ముందుగా నీ పేరు లిస్టులో ఉండాలంటే దేవుడి హస్తం నీకు తోడుగా ఉండాలి. అందరికంటే నువ్వు హెచ్చించబడాలంటే దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలి. కనుక ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ తోడుగా ఉండునుగా. కానీ ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు. మేలును పొందాలంటే దేవుని హస్తము మన మీదికి రావాలి, మా మీదికి రావాలి. అలా ఆయన హస్తం వస్తేనే మేము ఆశీర్వదించబడతామని చెప్పి వారందరూ కూడా ఏం చేస్తున్నారండి? ప్రార్థిస్తున్నారు. 8:31 కూడా ఒక మాట ఉంది చూడండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రుల చేతుల నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున. ఏమండి, శత్రుల చేతుల నుండి తప్పించబడాలంటే దేవుని హస్తం కావాలి. అలాగే మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలండి? దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. అందుకే ఎబ్బేజు అంటున్నాడు, ప్రభువా నాకొచ్చే ప్రమాదం నుండి, నాకొచ్చే శత్రువుల బాధ నుండి, నాకొచ్చే శ్రమల నుండి, నాకొచ్చే అనారోగ్య పరిస్థితుల నుండి, నాకొచ్చే ప్రతి ఇబ్బంది నుండి నేను తప్పించబడాలంటే నీ హస్తం నాకు ఉండాలి. కాబట్టి నీ హస్తము నాకు తోడుగా ఉండాలని ఎబ్బేజు ఏం చేస్తున్నాడండి? ప్రార్థిస్తున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, నివాసికులను వారు
నరకబడిను. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే, వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, రావికర్రతో కట్టినది నరకబడిను. కాబట్టి దేవుని హస్తము లేకుండా వారు చేసిన ప్రతి ప్రయత్నం ఏమైందండి? చెప్పండి. వ్యర్థమైపోయింది. కనుక దేవుని హస్తము తోడుగా ఉంటే తప్ప మనం కట్టుకునే ఇల్లు నిలబడతాయి, మనం చేసే ప్రతి పని సఫలపరచబడిద్ది. కనుక ఈ రీతిగా యెషయా భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, చిన్నలారా లోబడి ఉండండి, ఎదుటివాని ఎడల ధరించుకొని ఎదిరించి కృప అనుగ్రహించును, మిమ్మల్ని హెచ్చించునట్లు. చూడండి, చేతి క్రింద, ఆయన హస్తము క్రింద మనం ఏం చేయాలంట? దీన మనస్కులై ఉండాలి. చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని ఒక వస్త్రాన్ని మీరు ధరించుకొని అలంకరించుకోండి. ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. కాబట్టి అటువంటి కృప మీరు అనుభవించాలంటే తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలమైన చేతి క్రింద ఎలా ఉండాలండి? దీన మనస్కులై ఉండాలి. కాబట్టి యెబ్బేజు యొక్క ప్రార్థన ఎలా ఉందండి? మొదటిగా ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు, సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేశాడు. అలాగే దేవా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేశాడు. 4వది, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడండి? కీడు రాకుండా. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఎవరు నన్ను పోషించునో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు, మరణానికి దగ్గరవుతున్నాడు, కాయలాగా ఉన్నాడు, అంటే అనారోగ్యంతో ఉన్నాడు. ఆ సమయంలో యోసేపు తన 2 కుమారులను తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు, యాకోబు దగ్గరకి. యాకోబు ఇద్దరి మీద, కుడి చేయి ఒకళ్ళ మీద, ఎడం చేయి ఒకళ్ళ మీద ఉంచి ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, నా పితరుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు అనేటటువంటి దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎలా పోషించాడో, సమస్త కీడులలో నుండి నన్ను ఎలా తప్పించాడో, అలాగే వీళ్ళను కూడా పోషిస్తాడు, వీళ్ళను కూడా కీడులలో నుండి తప్పిస్తాడని యాకోబు యోసేపు యొక్క కుమారులను అక్కడ ఆశీర్వదించటం మనం చూస్తున్నాం. కాబట్టి నీవు కీడులో పడకుండా, నీ కుటుంబం కీడులో పడకుండా, నీ పిల్లలు కీడులో పడకుండా ఆయన
దీవించేటటువంటి గొప్ప దేవుడు, ఆయన కాపాడే దేవుడని ఇక్కడ యాకోబు తన నోటి మాట ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయం 27-29 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, నిత్య జీవమునిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు, అపహరింపడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో నేను గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును. ఏమండి, అయితే నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికీ నశింపవు. నా చేతుల నుండి ఎవ్వరు కూడా వాటిని అపహరింపరు, అంటే దొంగతనం చేయలేరు. నా చేతుల నుండి ఎవరు వాటిని అపహరింపలేరు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక నా తండ్రి చేతుల నుండి ఎవ్వడును వాటిని అపహరింపలేడు. గమనించండి, నిజంగా దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు మనము భద్రంగా ఉంటాం. యేసు దేవుడు అంటాడు, నా అరచేతులలో మిమ్మను చెక్కుకొని ఉన్నాను, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నా, నా చేతుల నుండి ఎవ్వరు కూడా అపహరింపలేడు. కాబట్టి మీకు ఎటువంటి కీడు రాదు, ఎటువంటి ప్రమాదం రాదని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం మనం చూస్తున్నాం. కాబట్టి ఎబ్బేజు గురించి మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. వాస్తవంగా ఎబ్బేజు గురించి పరిశుద్ధ గ్రంథంలో పెద్దగా లేదు, కానీ అయినా కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం ఎబ్బేజులో ఉన్న గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే, అతడు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడిగా ఉన్నాడు. ఘనత అంటే ఎవరికి రాదు. నీకున్న ఆస్తిని వదిలేసేయి, ఆస్తిని పోగొట్టుకొనైనా నువ్వేం చేయాలంట, బుద్ధిని సంపాదించుకోవాలి. అది నిన్ను గొప్ప చేసిద్ది, బుద్ధిని సంపాదించుకుంటే. కాబట్టి అతడు దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నాడు, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు, మంచి ప్రార్థనాపరుడుగా తను ఉన్నాడు. కనుక తన సహోదరులందరికంటే తను ఘనత పొందిన వాడిగా ఉన్నాడు. మరి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా ప్రభువా నన్ను ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాడు. రెండవ ప్రార్థన, నా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాడు. మూడవ ప్రార్థన, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాడు. నాలుగవది, ఏ కీడు నాకు రాకుండా ఆ కీడులో నుండి నన్ను తప్పించుమని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ప్రతి కుటుంబానికి అనేకమైన కీడులు పొంచుకొని ఉంటున్నాయి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎవరికి ఎటువంటి కీడు వచ్చిద్దో, ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిద్దో, ఎవరికి ఎటువంటి ప్రమాదం వచ్చిద్దో తెలియనటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటుండగా, ఇటువంటి కీడులలో నువ్వు పడకుండా, ఇటువంటి ప్రమాదాల్లో నువ్వు పడకుండా ఉండటానికి నీకు ప్రార్థన అవసరం. నువ్వు ప్రార్థన చెయ్యాలి. టైం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి. ఏదో టైం దొరికినప్పుడు టీవీలు కతుక్కుపోకుండా, టైం దొరికినప్పుడు ఏదో ముసలమ్మ ముచ్చట్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏదో సమయం దొరికినప్పుడు బజారుకి వెళ్దాం, ఏది కొందాం, ఏం తెచ్చుకుందాం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, నీవు నీ ఇంట్లో కూర్చొని తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.
కాబట్టి నీ గురించి ప్రార్థన చేయి, నీ భర్త గురించి ప్రార్థన చేయి, నీ భార్య గురించి ప్రార్థన చేయి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి, నీ అవసరాల గురించి ప్రార్థన చేయి, నీ సహోదరుల గురించి ప్రార్థన చేయి, నీ సంఘము గురించి ప్రార్థన చేయి, నీ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయి, నశించిపోవచ్చున్న ఆత్మల గురించి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నిన్ను కాపాడిద్ది, నీ కుటుంబాన్ని కాపాడిద్ది, నీ సంఘాన్ని కాపాడిద్ది, ఈ సమాజాన్ని కాపాడిద్ది. కాబట్టి ఎబ్బేసు వలె మనము కూడా మంచి ప్రార్థనా పరులుగా, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉందాం. చాలా విషయాలు చెప్పుకోవచ్చు, సమయం లేదు. ప్రభు చిత్తమైతే మరికొన్ని మాటలు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.